వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజుమార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవిగ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి గురువు ఒక్కరే గొప్ప గ్రహం. మిగతా ఏ గ్రహం యొక్క అనుకూలత లేదు ఈ మాసంలో. అష్టమ స్థానస్థిత గ్రహాలు, నవమ స్థానస్థిత గ్రహాలు అన్నీ అక్కడే ఉన్నాయి. కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ, కేతువు కానీ, రాహువు కానీ, శనేశ్వరుడు కానీ ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థానాల్లో లేరు. ఒక గురుబలం. గత మాసంలో కూడా అదే చెప్పుకున్నాం. అక్టోబర్ 18 తర్వాత మాత్రమే మీనరాశి వారికి ఏదైనా ఒక జీవనం ఉంటుంది, తప్పితే ఆ లోపు ఏ విధమైనటువంటి అనుకూలత లేదు. అక్టోబర్ 18 దాటాక చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది. గురువుగారు, మేము మీనరాశి వాళ్ళం, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా కుటుంబ సమస్యలు వచ్చాయి, ఉద్యోగ సమస్యలు వచ్చాయి. 18 దాటిన తర్వాత ఇమీడియట్గా మాకు మంచి జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు మా వృత్తి ఎలాంటిది అంటే ఎవడైనా బాధతోనో, చెడు జరిగితేనో, నెగిటివ్తోనే ఎక్కువ మంది వస్తారు. అలా కాకుండా మాకు మంచిగా జరిగిందండి, మీరు చెప్పిన విషయం, ఈ గురుడు మార్పు వల్ల మాకు మంచి జరిగింది అని పాజిటివ్గా చెప్పినప్పుడు మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా రీసెర్చ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ నెగిటివే చెప్పారనుకోండి, పాజిటివ్లు జరగట్లేదేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు. కొంతమంది ఏమంటే మాకు పాజిటివ్గా జరుగుతోంది అని చెప్తున్నారు. అది చాలా ఆనందించదగ్గ విషయం. ఇక ఈ మాసంలో కూడా అంతే. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, శనేశ్వరుడు కానీ, కేతువు కానీ అన్ని గ్రహాలు ప్రతికూలమే. ఒక చంద్రుడు నెలలో అప్పుడప్పుడు యోగిస్తూ ఉంటారు. తర్వాత గురుబలం. ఇవే ప్రధానమైనటువంటి బలాలు. ఎప్పుడైతే ఈ గురుబలం ఉన్నదో అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తుంది. ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే ఈ ఉన్న గ్రహాలు ఏం ప్రతికూలమైన స్థానంలో లేవు. 9వ స్థానంలో ఉన్నప్పుడు అదేం ప్రతికూలమైన స్థానం కాదు, మిశ్రమమైనటువంటి స్థానం గోచార రీత్యా. అష్టమ స్థానము, అర్ధాష్టమము అంటే ఏదైనా ఇబ్బంది అనుకోవచ్చు, కానీ ప్రతికూలత ఏమీ లేదు, అది మిశ్రమము. కాబట్టి ఈ మిశ్రమ స్థానంలో ఉండేటువంటి గ్రహగతులు గురుబలం రావడం వల్ల అవి కూడా అంత ఇబ్బంది పెట్టకుండా కొంత తప్పుకుంటాయి. కాబట్టి ఇది ఒక ఊరటని కలిగించేటువంటి మాసం. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా ఒక పని చేయాలి అంటే త్వరితగతిన ఈ నెలలోనే చేసేసుకోవాలి తప్పితే మళ్ళీ అవకాశం ఉండదు. ఈ గురుబలం ఉన్నన్ని రోజులు దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలంటారే, అలాగే మీరు ఈ గురుబలం ఉన్నంతకాలం చక్కబెట్టేసుకోవాలి. అలా చక్కబెట్టుకోగలిగితే రానున్నటువంటి ఒక 4-5 నెలలు గురుబలం లేకపోతే కొంత ఇది కాస్తుంది. తప్పితే ఈ నెల వచ్చే నెల మీరు అశ్రద్ధ చేసి బద్ధకించారా, పోయినట్టు. కాబట్టి ఈ గురుబలం పోతే మళ్ళీ రాదు. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఈ గురుబలం ఉన్న మాసం చాలా గొప్పది. ఇందులో ఇబ్బందులు ఉంటాయి కానీ రికవరీ రేటు బాగుంటుంది. గతంలో జలుబు చేస్తే 10 రోజులు తగ్గేది ఇప్పుడు 2వ రోజు తగ్గిపోతుంది. అది తేడా. ఉదాహరణకి చెప్పారు, గతంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే 10 రోజుల వరకు ఎక్స్టెండ్ అయ్యేది ఇప్పుడు 2 రోజులకు పోతుంది. ఆ రకమైనటువంటి సరళి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి ఎక్కువగా గురు చరిత్ర చదువుతూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.